గెలవడం అటు ఉంచితే కనీసం టాప్ 3లో కూడా లేడు అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కష్టపడిన వారికి బిగ్ బాస్లో వాల్యూ ఉండదని, తగిన ఫలితం రాదంటూ మరోసారి రుజువైందంటూ రోహిణి పోస్ట్ చేశారు. ఎంటర్టైనర్స్ కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ నిరూపించిందంటూ ఇన్స్టాలో రోహిణి ఒక స్టోరీ పెట్టారు. ఇమ్మాన్యుయల్కి అన్ని అర్హతలు ఉన్నాయి గెలవడానికి, కానీ ఎందుకని ఇమ్మాన్యుయల్కి కనీసం టాప్ 3 కూడా ఎందుకు పంపించలేదు అంటూ చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు ఏమేమి అన్నారు, ఈ విషయం కేవలం వీళ్ళు మాత్రమే కాదు, చాలా రోజుల నుంచి నిన్న ఆర్టీవీ లైవ్ షోలో కూడా చాలామంది కాలర్స్ మాట్లాడారు. ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది అని చెప్పి అన్నారు. ఇమ్మాన్యుయల్ అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేశాడు, బాగా జోక్స్ వేశాడు, మంచి బాండింగ్స్ ఉన్నాయి, గేమ్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, అన్ని రకాలుగా అంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ని కనీసం టాప్ 3లో కూడా రాకపోవడం, అట్లీస్ట్ సూట్ కేసు అయినా ఇవ్వాల్సింది కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎందుకు ముందే బయటికి పంపించేశారు అన్నారు. అన్యాయం జరిగింది ఇమ్మాన్యుయల్కి అనే పదాన్ని చాలామంది ఉపయోగించారు. ఇది కేవలం సామాన్య ప్రజలు, నేను మీరు మాత్రమే కాదు, ఇమ్మాన్యుయల్ ఫ్రెండ్స్, జబర్దస్త్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇమ్మాన్యుయల్తో పాటు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది నేను మీకు 1 by 1 చూపిస్తాను. ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారనేది నేను చూపిస్తాను. ప్లీజ్ ముందుగా గెటప్ సీను ఏమన్నారో ఒకసారి చూద్దాం. గెటప్ సీను ఇమ్మాన్యుయల్ జబర్దస్త్లో మంచి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే. ఒక్కసారి అలాగే ఉంచండి ఆ పోస్ట్. చూస్తున్నారు, దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అండ్ ఫీల్స్ ట్రూలీ disappointing. Seeing Emmanuel leave at 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. He entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserve better, Emmanuel, but you proved who you truly are, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted for and supported my dear brother Emmanuel. At the same time, heartily congratulations to the winner Kalyan Padala bro and all the participants of the show. Each one of you gave your best and made this journey memorable. Wishing you, the winner, continued success and all the participants great growth, happiness and success in the future. So idi get up seenu chesinatvanti post. ఇమ్మాన్యుయల్ చేసినటువంటి ఇమ్మాన్యుయల్కి జరగాల్సిన న్యాయం జరగలేదు. కేవలం కమెడియన్గా ఎంటర్ అయ్యేడు, లోపలికి బయటకు వచ్చినప్పుడు ఒక హీరోలాగా బయటకు వచ్చాడు, కానీ ప్రజలందరూ రెస్పెక్ట్ ఉంది అంటూ గెటప్ సీను చేసినటువంటి పోస్ట్ మీకు కనిపిస్తోంది. ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ శ్రవంతి చేసిన పోస్ట్ ఏంటో చూద్దాం. శ్రవంతి కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. శ్రవంతి చొక్కారపు మనం చూస్తున్నాం. సో శ్రవంతి చొక్కారపు కూడా రోహిణి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ యాడ్ చేస్తూ, బట్ యు ఆర్ ట్రూ విన్నర్ ఫర్ అస్ జబర్దస్త్ ఎమాన్యుయల్ అంటూ తను పోస్ట్ చేశారు. సో తన ఫ్రెండ్స్ తనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని యాడ్ చేస్తూ వాళ్ళు బాధపడుతుంటే అవన్నీ కూడా యాడ్ చేసి బట్ యు ఆర్ ద ట్రూ విన్నర్ ఫర్ అస్ అంటూ శ్రవంతి చొక్కారపు చేశారు. షీఈ్ యాంకర్, మనందరికీ తెలుసు, షోస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శివజ్యోతి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇది చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసిందే అంటూ హార్ట్ బ్రేక్ అయినటువంటి ఒక సింబల్ పెట్టారు. జబర్దస్త్ ఇమాన్యుయల్ అంటూ పోస్ట్ చేశారు. అక్కడ మనం చూస్తున్నాం. ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నాను, కానీ ఇది సరిపోదని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అంటే బిగ్ బాస్లో విన్నర్ అవ్వడానికి కావాల్సింది కేవలం ఎంటర్టైన్ చేయడం కాదు, టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయడం కాదు, అక్కడ మంచిగా ఉండడం కాదు, ఇంకేదో కావాలని అర్థమైంది. ఇదైతే కాదు, ఇది సరిపోదు, ఇది సరిపోతుందని నేను అనుకున్నాను అంటూ శివజ్యోతి కూడా గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, మనందరికీ తెలిసిందే. సో శివజ్యోతి చాలా బాధపడుతూ ఒక హార్ట్ బ్రేక్ అయినట్లుగా ఒక ఫోటో కూడా అక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ రోహిణి ఏమన్నారు. రోహిణి కూడా మనం చూసాం గతంలో. వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9. కష్టపడిన వాల్యూ ఉండదు అనడానికి దానికి తగ్గ రిజల్ట్ రాదు, కష్టపడ్డ వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ రాదు, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్
అంటూ లాస్ట్లో ఒక బాధతో కూడినటువంటి ఇమోజీస్ ఉన్నాయి. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 ఇమాన్యుయల్ అంటూ పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అంటూ పోస్ట్ చేశారు. సో మనం చూస్తున్నాం వరుసగా అందరూ కూడా ఆడియన్స్ ఫెయిల్డ్ అంటూ సీరియస్లీ ఇక్కడ మనం చూస్తున్నాం. యాక్ట్రెస్ రోషిని చేసినటువంటి పోస్ట్ మనకు కనిపిస్తుంది. కష్టపడిన వాల్యూ ఉండదు, కేవలం దానికి తగ్గ రిజల్ట్ ఉండదు, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఆర్ ఓన్లీ ఫర్ అంటే ఒక సాడ్ ఇమోజీస్ పెట్టారు. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 అంటూ జబర్దస్త్ ఇమాన్యుయల్ అంటూ ట్యాగ్ చేశారు. మై బ్రదర్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కామెంట్ చేశారు. సో ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది. అందరూ మనం చూస్తున్నాం. రోహిణి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు, గెటప్ సీను రెస్పాండ్ అయ్యారు, అలాగే శివజ్యోతి రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేదంటే మిగతా తన ఫ్రెండ్స్ కానీ అందరూ నిన్న చాలామంది కామన్ ఆడియన్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఈ విషయం గురించి మీరు కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ట్రై టు కాల్ మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. డూ యూ బిలీవ్, మీకు కూడా అనిపిస్తుందా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని? ఇమాన్యుయల్ చేసిన ఎంటర్టైన్మెంట్కి అసలు బిగ్ బాస్ ఈసారి ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే బిగ్ బాస్ చాలా బోరింగ్గా ఉండేదని చాలామంది చెప్పారు. బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే చెప్పారు, అసలు నువ్వు లేకపోతే ఈసారి బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ అంటే ఇమాన్యుయల్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు గేమ్స్ ఆడారు, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. అలాంటిది ఇమాన్యుయల్ తన భుజాల మీద మోసాడు ఈసారి ఖచ్చితంగా. బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనే అతిపెద్ద బాధ్యతను ఇమాన్యుయల్ తన భుజాల మీద మోసాడు. అవునన్నా కాదన్నా, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. గేమ్స్ ఆడాడు, హీ ట్రైడ్ హిస్ బెస్ట్ ఖచ్చితంగా. మిగతా వాళ్ళు మేబీ తనకంటే కొన్ని గేమ్స్ బాగా ఆడుండొచ్చు, కాదని చెప్పలేము, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఆడతారు. కానీ తను కూడా అన్ని టాస్కుల్లో పర్ఫామ్ చేయగలిగాడు బాగా. హీ గేవ్ హిస్ బెస్ట్. ఎక్కడా కూడా ఎక్కువ స్వార్థంగా ఉండడం కానీ లేదంటే జలసీగా ఉండి అవతల వాళ్ళని ఏదో కుట్రలు చేయడం అవతల వాళ్ళ మీద, ఇలాంటివన్నీ మనకు కనిపించలేదు. హీ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ తను వీలైనంత వరకు చాలా ప్యూర్గా ఉండడానికే ట్రై చేశాడు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు, ఒకవేళ మీరు కూడా అనుకుంటున్నారా ఇమాన్యుయల్కి నిజంగా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇమాన్యుయల్ అట్లీస్ట్ టాప్ 3లో అయినా వచ్చి ఉండాల్సింది, లేదంటే సిల్వర్ బ్రీఫ్ కేస్ అయినా ఇచ్చి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి, మీరు నాతో మాట్లాడండి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేం నమ్ముతున్నారు? ఇమాన్యుయల్కి ఇంతకంటే ఇంకా ఏదైనా బెనిఫిట్ ఉండాల్సిందా, లేదంటే ఇమాన్యుయల్ చేసిన దానికి ఇది సరిపోతుందా? టాప్ 5లోకి వచ్చాడు కదా, సరిపోతుందా? మరి ఎందుకు వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు? గెటప్ శ్రీను మనం చూసాం, రోహిణి, అలాగే శ్రవంతి చొక్కారపు, శివజ్యోతి, అందరూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరూ సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలేమో విన్నర్ అవుతాడు ఖచ్చితంగా అని మేము అనుకున్నాం, కానీ అవ్వలేదు అంటూ వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.